సీఎం చంద్రబాబుకు ఇచ్చే సమయమే జగన్కు ఇవ్వాలని కోరడం విడ్డూరమన్నారు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసలు జగన్కు ప్రతిపక్ష హోదానే లేదని, సభ నిబంధనలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. చట్టాలు నిబంధనలు జగన్ కోసం మార్చలేమని చురకలు వేశారు. సభకు వచ్చి మాట్లాడాలని వైసీపీ నేతలను కోరుతున్నానన్నారు సభాపతి అయ్యన్న. ఇక సభకు రాకపోతే సరైన కారణంతో లేఖ ఇవ్వాలని కోరారు. ఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి లోక్సభ స్పీకర్ మర్యాదపూర్వకంగా కలిశారాయన. ఈ నెల 22 నుంచి 2 రోజుల పాటు అసెంబ్లీ హాల్లో నిర్వహించే ఎమ్మెల్యేల ఓరియంటేషన్ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు. ఇక ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రారంభించాలన్నారు. అయితే ఓరియంటేషన్ కార్యక్రమం మొదటి రోజు స్పీకర్ ఓం బిర్లా, రెండో రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశా. ఒకసారి కాదు 2-3 సార్లు కూడా మీరు రావాలి, మీరు ఎమ్మెల్యే, ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే, మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అని చెప్పి మీరు రావాలి. నేను కోరడం జరిగింది, రావట్లేదు. అతను నీకున్న నెంబర్ 11. సరే నువ్వు రావట్లేదు, నీతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారయ్యా. వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పుకునే అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు కూడా నీతో పాటు వాళ్ళని కూడా వెళ్ళొద్దు అన్నావు. రాజ్యాంగం ప్రకారంగా, రూల్స్ ప్రకారంగా నేను ఫాలో అవ్వాలా. స్పీకర్ని కాబట్టి నా ఇష్టం నిర్ణయాలు నేను ఎక్కడ తీసుకుంటాను? చూశాను, అందరితో మాట్లాడాను, చాలామంది న్యాయ కోవిదులతో మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఎంత టైం